హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రశాంతి కిచెన్. నేను మీ ప్రశాంతి. టుడే రెసిపీ పిల్లలకి ఇష్టమైన బర్త్డే కేక్ అండి. ఈ కేక్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో నేను కేక్ క్రీమ్ని కానీ వీటిని యూజ్ చేయలేదు, మైదాని కూడా యూజ్ చేయలేదు. సో నేను బిస్కెట్స్తోనే వీటిని ప్రిపేర్ చేశాను. ఈ బర్త్డే కేక్ని ఈజీగా పిల్లలకి మీరు చేసి పెట్టేయచ్చు. అండ్ యానివర్సరీస్లో కానీ ఎందులోనైనాను మీరు ఈ కేక్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా చేయాలో మరి చూసేద్దామా. ముందుగా ఓరియో కేక్ని నేను తీసుకున్నాను, 1 ప్యాకెట్ తీసుకున్నాను. అండ్ బోర్బోన్ ప్యాకెట్స్ 10 రూపీస్వి 3 తీసుకున్నానండి. ముందుగా ఓరియో ప్యాకెట్స్ని వేసుకున్నాము. ఇలా వేసుకొని వీటిలోని మధ్యలో ఉన్న క్రీమ్ని మనము సెపరేట్ చేసుకోవాలి. ఇలా మొత్తాన్ని కూడా ఒక బౌల్లోని సెపరేట్ చేసుకోండి. మీరు బిస్కెట్స్ బట్టి మీకు కేక్ అనేది సైజ్ అనేది ఉంటుంది. సో మీరు ఇంకా ఎక్కువ తీసుకుంటే కనుక ఇంకా పెద్ద కేక్ వస్తుంది. సో నేను ఒక 30 రూపీస్ది ఓరియోది బిస్కెట్స్ తీసుకున్నాను. సో మీరు అలాంటివి 2 తీసుకుంటే కనుక ఇంకా పెద్ద కేక్ అనేది రెడీ అవుతుంది. వీటిని పక్కన తీసి పెట్టుకోండి. అండ్ బోర్బోన్ ప్యాకెట్స్ని వీటిలో వేసుకోండి. నేను 3 ప్యాకెట్స్ని యూజ్ చేస్తున్నాను. ఇలా మొత్తాన్ని యాడ్ చేసుకొని ఇందులోని మనకి చాక్లెట్ క్రీమ్ అనేది మధ్యలో ఉంటుంది కదా. సో ఒక బౌల్ తీసుకొని ఈ క్రీమ్ని ఇందులో సెపరేట్ చేసుకోండి. మనం కేక్కి డెకరేషన్ కోసం వీటిని యూజ్ చేస్తూ ఉంటాము. ఇలా యూజ్ చేసుకోవచ్చు ఈ క్రీమ్ని. మీరు చాక్లెట్ క్రీమ్ కోసం కేటీ యూజ్ చేయక్కర్లేదు. వీటిని తీసి పక్కన పెట్టుకోండి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని వీటిని ఫైన్ పౌడర్ని తయారు చేసుకోవాలి. సో మొత్తాన్ని కూడా ఇలాగా యాడ్ చేసేసుకోండి. వీటిని మెత్తగా పౌడర్ని తయారు చేసుకోండి. ఇలా పౌడర్ని ఒక బౌల్లోని యాడ్ చేసుకోండి. ఇలా మొత్తాన్ని యాడ్ చేసుకున్నాక ఇందులో 1 స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోండి. అండ్ 1/2 టేబుల్ స్పూను బేకింగ్ సోడాని యాడ్ చేసుకోండి. మీరు ఈనో పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఒక ప్యాకెట్ యూస్ చేస్తే కనుక సరిపోతుంది. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి. స్పూన్తోనైనా ఇలాగా మామూలు విస్కర్తోనైనా ఎటువంటి లంప్స్ లేకుండా బాగా కలుపుకోండి. పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ యాడ్ చేసుకోండి. ఎందుకంటే పల్చనైపోయే ప్రమాదం ఉంది. సో అందుకే కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనము కేక్ బ్యాటర్ని తయారు చేసుకోవాలి. ఈ పాలు అనేవి కూల్ మిల్క్ని తీసుకోకండి. నార్మల్ టెంపరేచర్లో ఉన్న మిల్క్ని యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా ఎటువంటి లంప్స్ లేకుండా బాగా కలుపుకొని వీటిని పక్కన పెట్టుకోండి. అండ్ ఒక స్టీల్ గిన్నెలో నేను తీసుకుంటున్నాను. వీటిలో నేను నెయ్యిని అప్లై చేస్తున్నాను. నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అండ్ బటర్ని కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. ఇందులో నేను చిన్న సైజు బటర్ పేపర్ని యూజ్ చేస్తున్నాను. సో మీరు వీటిని పెట్టుకున్నా పర్లేదు, యూజ్ చేయకపోయినా ఇది పర్లేదండి. సో ఇందులోని ఇంకొద్దిగా ఆయిల్ కానీ గీని కానీ అప్లై చేసుకొని ఈ కేక్ బ్యాటర్ని ఇందులో యాడ్ చేసుకోండి. ఇలా మొత్తాన్ని యాడ్ చేసుకొని ఒకసారి వీటిని ట్యాప్ చేసుకోండి. ఇలా ట్యాప్ చేసుకొని వీటిని నేను కుక్కర్లో చేస్తున్నాను. సో కుక్కర్లో చేయడానికి నేను కొద్దిగా సాల్ట్ని వేసుకుంటున్నాను. సాల్ట్ అంతటిని మొత్తంగా ఒకసారి స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకొని చిన్నది స్టీల్ది స్టాండ్ లాంటిది పెట్టుకుంటున్నాను. సో మీరు ప్లేట్ని కూడా పెట్టుకోవచ్చు. ఇలాగా 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకొని ఇందులో ఈ కేక్ గిన్నెని పెట్టుకొని 30 to 40 మినిట్స్ వీటిని బేక్ చేసుకోవాలి. సో కుక్కర్ విజల్ని అండ్ రబ్బర్ని తీసేయండి. ఇలా ఈజీగా అయిపోతుంది. సో మీరు ఏ గిన్నెలో అయినా కూడా చేసుకోవచ్చు. సో
సో ఆఫ్టర్ 40 మినిట్స్ ఇలా చెక్ చేసుకోండి చాక్తో కానీ ఇలాగా. నెక్స్ట్ వైట్ క్రీమ్ తీసుకొని ఇందులో నార్మల్ టెంపరేచర్లో ఉన్న పాలను తీసుకొని వీటిని మెత్తగా పేస్ట్ చేసుకోండి. క్రీమ్లా రెడీ చేసుకోవాలి. సో వీటికి నెక్స్ట్ చాక్లెట్ ఉంటుంది కదా క్రీమ్, సో వాటిని కూడా చాక్లెట్ క్రీమ్ని మనం రెడీ చేసుకోవాలి. సో మిల్క్ అనేవి ఫ్రిడ్జ్లో ఉన్న పాలని అసలు యూజ్ చేయకండి. కోల్డ్ మిల్క్ని, నార్మల్గా ఉన్న మిల్క్ని యాడ్ చేసుకోండి. సో వీటిని పక్కన తీసి పెట్టేసుకోండి. అండ్ కేక్ని రివర్స్ చేసుకోండి చల్లారిపోయాక. ఈజీగా వచ్చేస్తుంది బటర్ పేపర్ వల్ల. సో కేక్ అనేది కొంచెం వేడిగా ఉంది, వీటిని చల్లార్చుకోవాలి. సో ఇలా చల్లార్చుకున్నాక పైన కొద్దిగాను మనం కట్ చేసుకుంటే పక్కన పెట్టుకుంటే గట్ట సరిపోతుంది. సో మీకు లెవెల్గా వస్తుందన్నమాట కేక్ అనేది. సో వీటిని పక్కన తీసి పెట్టేసుకోండి. అండ్ వీటి మీద షుగర్ సిరప్ని నేను యాడ్ చేస్తున్నాను. మనకి కొంచెం జ్యూసీగా ఉంటుంది. ఈ షుగర్ సిరప్ అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. షుగర్ని వాటర్ని బాగా కలుపుకుంటే కనుక షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోతుంది. సో వీటిని చాక్లెట్ క్రీమ్ని వీటిలో యాడ్ చేసుకోండి. మొత్తాన్ని కూడా ఇలా స్పూన్తోని స్ప్రెడ్ చేసేసుకోండి. సో ఇలా మొత్తాన్ని కూడాను రెండు వైపులా అన్ని వైపులా ఇలాగా స్పూన్తోని స్ప్రెడ్ చేసుకుంటే కనుక సరిపోతుంది. సో ఇలా స్ప్రెడ్ చేసుకొని వీటి మీద వైట్ది నేను మీకు చూపించలేదండి. నేను ఇక్కడ వైట్ క్రీమ్ ఉంది కదా, వాటితో నేను డెకరేట్ చేసుకున్నాను. అండ్ కాజు పెట్టుకొని డెకరేట్ చేసుకున్నాను. సో మీకు నచ్చిన విధంగా మీరు డెకరేట్ చేసుకోవచ్చు. ఆ వైట్ క్రీమ్ని చిన్న నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపించేస్తాను. ఫ్రాస్టింగ్ అండ్ కవర్ ఎలా చేసుకోవాలో నేను వీటిలో మీకు చూపించలేకపోయాను. సో వాటితో కూడా మీరు ఫ్లవర్స్లా రెడీ చేసుకోవచ్చు. సో నేను నాకు నచ్చిన విధంగా నేను చిన్న ఫ్లవర్ లాగా రెడీ చేసుకున్నాను. సో ఈ విధంగా చేసుకొని మీరు కూడా బర్త్డే కేక్ ప్రిపేర్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.